నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజుకి బలం పెరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఈరోజు మనము ఓటు అనే హక్కును వినియోగించుకోండి ప్రజలారా. ఎందుకంటే అవినీతి పాలన పోవాలంటే ఇక్కడ నాన్ లోకల్లో ఉండేవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ నుంచి వాళ్ళు కలుపులు మాటలు చెప్పి మన ఓటు కలుపులను వస్తున్నారు. మన ఇటువంటి వాళ్ళు వచ్చిన రోజు మీరు జాగ్రత్తగా ఉండి లోకల్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను రమేష్ యాదవ్ని గెలిపించి తీరుతారని నేను కోరుతున్నాను. ఎందుకంటే వయసు వల్ల గత 20 అంటే 5 నుంచి లోకల్ ఎమ్మెల్యే సార్లు వాళ్ళకి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నాన్ లోకల్ పర్సన్ గారు వచ్చారు. మళ్ళీ ఈయన నాన్ లోకల్ అవుతాడు, ఈయనకు అవకాశం ఆల్రెడీ ఇచ్చారు. ఒక్కసారి ఈ మీడియా ముఖ్యంగా ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు, పేదలకు, ముస్లిమ్స్కు, మైనారిటీలకు, తర్వాత హిందూస్కు, అదర్ అన్ని క్యాస్ట్లకు మనసు రిక్వెస్ట్ చేసేటంటే ఈరోజు మీరు అస్సలు గుర్తుకు ఓటు వేసి వేపించి గెలిపించిన ప్రార్థన. మన అభివృద్ధి కావాలంటే మీకు రమేష్ గారు కావాలి. మన ఆధునిక డెవలప్మెంట్ చూసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే. గతంలో కాంగ్రెస్ పార్టీ మనకు అన్ని రకాలుగా సహాయ సహకారం ఇచ్చిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము. మళ్ళీ రేపు ప్రధానమంత్రి అనేది ఖాయము. ఎందుకంటే సర్వేలు కూడా ఇప్పుడు రాష్ట్రాలు జరుగుతున్నవి. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తానికి సర్వే అంతా కాంగ్రెస్ పార్టీ మీద మొగ్గు చూపిస్తుంది. మళ్ళీ ఈరోజు వీళ్ళు బీజేపీలో దడపట్టుకొని ఈరోజు ఆధునిక ఒక కేంద్ర మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అని వచ్చినాడు. వచ్చి వాళ్ళ ఎక్కడి నుంచో జనాలు పెంచుకొని వచ్చి వాళ్ళ అంగంగా చూస్తున్నారు. మంచిదే, వాళ్ళ అంగంలోకి నేను ఒప్పుకుంటా. కానీ ప్రజలు మాత్రం 90% లేరు. బీజేపీని తనుకొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మత కలవరం సృష్టించడానికి వచ్చిన ఈ బీజేపీకి ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మనం కంపల్సరీ నాశనం అయ్యే గ్యారెంటీ అని ముఖ్యంగా చెప్తున్నా. మరి ఈయన సాయిపతి గారు 5 ఏళ్ళు చేసినాడు. మరి ఏమైనా చేసిన అభివృద్ధి పనులు నేను అడుగుతున్నా. మరి ఆయనకు కూడా ఓటే ఆల్రెడీ ప్రజలు వేసి 3 సార్లు గెలిపించారు. మరి ఇది ఒక్కసారి లోకల్ పుట్టిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తిని నన్ను గెలిపించాలని కోరుతున్నాను. మరి ఎందుకంటే మన భారతదేశంలో 120 మరి కాంగ్రెస్కి ఇంత అనుభవం ఉంది. ప్రజలు ఎలా తీసుకోవాలి, పాలించాలని తెలుసు. మరి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము ఈ 10 ఏళ్ళలోన ఎంత మన భారతదేశం 30 ఎన్నికలు తీసుకుపోయింది. రోడ్లు రద్దు చేయడం కానీ, అంటే డబ్బులు రద్దుపరచడం కానీ, మళ్ళీ జిఎస్టీ పెట్టడం కానీ, మన తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ ట్యాక్స్లు పెంచడం, డీజిల్ రేటు, పెట్రోల్ ధర, విచిత్రంగా గ్యాస్ ధర, ఏది చూసాక పెంచుకుని పోయినాడు. మరి దీనికి ఎవరు నేను అడుగుతున్నాను. ప్రజలకు ఇండియా కంటే ప్రజలకు సేవ చేసేది చూసుకోవాలి. కానీ మనకు ఏ విషయంలో తీసుకోకపోతే ఏ ఐటెంలో తీసుకోకపోతే బీజేపీ అయితే కంపల్సరీగా బాధపడుతుంది ప్రజల మీద. మరి అటువంటి ప్రభుత్వం ఓటు వేస్తే మన భవిష్యత్తు నాశనం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు ఎందుకంటే గతంలోనూ మీరంతా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే ఇది కొత్త ప్రభుత్వం కాదు. ఈ పార్టీ నుంచే ఈ అన్ని పార్టీలు పుట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీ పుట్టింది. ఈ కాంగ్రెస్ నుంచి ప్రపంచం ఉండే ఇది తల్లి లాంటి పార్టీ. ఈ భారతదేశానికి తల్లి. ఈ తల్లి పార్టీకి మనం ఆశీర్వదిద్దాం. దాన్ని ఖచ్చితంగా గెలిపించి తీరాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక బీసీలో ఆగంలో 1922 నుంచి ఇప్పటివరకు 1952 నుంచి ఇప్పటివరకు ఎవరికి ఎమ్మెల్యే అనేది లోకల్ వ్యక్తికి ఇచ్చిందంటే ప్రసక్తే లేదు. మరి అది బాగా గుర్తు గమనించి రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ రోజు కాంగ్రెస్ హస్తం గుర్తుకు అఖండ మెజారిటీతో వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇట్లు మీ రమేష్ యాదవ్. ఆదరణ ఇంత ముందుకు పోతుందంటే అది గతంలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఈరోజు వైసీపీ పార్టీ, ఇక్కడ టీడీపీ పార్టీ, ఇప్పుడు కొత్త బీజేపీ లేక నాలుగొక్కలు వీళ్ళందరినీ నమ్మే పరిస్థితి లేదు. విసిపోయింది ప్రజలు. కొత్త తరం కావాలని కోరుతున్నది. ఆ కొత్త తరమే ఈ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రమేష్ యాదవ్. ఈ మూడో వ్యక్తి కావాలనుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజల వాళ్ళ ఆశయాలు, వాళ్ళ వాగ్దానము ఈరోజు దేవుడు తత్వసంగా నాకు ఈరోజు ఒక బీసీ నాకు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాను. రేపు 13వ తేదీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ రోజు మొత్తం కాంగ్రెస్కే ఒక్కొక్కటిగా ఓట్లేసి గెలిపిస్తారని కోరుతూ
మీ బిడ్డ రమేష్ యాదవ్.